నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు కలుసుకునే అతిథులు చాలా డిఫరెంట్. వాళ్ళు పంచ్ విసిరారంటే ప్రత్యర్థి బెదరాల్సిందే. ఒంటిపై కఠినమైన బండరాలను పగలు కొట్టించుకోగల సత్తా వాళ్ళది. ఏంటి నమ్మడం లేదా? అయితే వారిని మీకు పరిచయం చేస్తాను. వారే అమృత అండ్ సంతోష్ని రెడ్డిలు. తమ కూతుళ్లను కరాటే ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన ఫాదర్ అండ్ కోచ్ గోపాల్ రెడ్డి గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. వారి కరాటే జర్నీ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో కరాటే సిస్టర్స్. హలో గోపాల్ రెడ్డి గారు, నమస్కారం. నమస్తే. ఓకే, మీ జర్నీ నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఇద్దరు పిల్లల్ని కరాటే నేర్పిస్తున్నారు చక్కగా. సో ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను కరాటే నేర్చుకునే సమయంలో చూస్తే అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటుండే. అదే టైంలో అమ్మాయిలకి మనం ఎందుకు నేర్పకూడదు, అమ్మాయిలు నేర్చుకుంటే ఇంట్లో ఆడపిల్ల ఆది పరాశక్తి లెక్క ఉండాలి. ఇప్పుడు ఇల్లు నడవాలంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉంటేనే మనము ఇల్లు నడుస్తుంది. అదేవిధంగా బయట ఇప్పుడు మా సొసైటీలో మగవాళ్ళు ఎంతవరకు పని చేయాలో ఆడవాళ్ళు కూడా అంతే వర్క్ చేయాలి. బయట వర్క్ స్టేషన్లో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. అందువలన నేను ఆ విధంగా ఆలోచన చేసి కరాటేలో అమ్మాయిలకి కరాటే నేర్పాలన్న ఉద్దేశంతో ఉమెన్ని స్ట్రాంగ్ చేయాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసామండి. ఓకే. అదేవిధంగా ఇంటికి వెళ్ళి రచ్చగలవాలంటారు కదా, నా పిల్లలకి నేను నేర్పి బయట వాళ్ళకి నేర్పాలన్న ఉద్దేశంతో నా పిల్లల్ని నేను ఒక వజ్రాయుధాలకు తయారు చేయాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశానండి. అదేవిధంగా నా పిల్లలు ఇద్దరు వజ్రాల లెక్క ఉన్నారు. సో నేను దీని మీద ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును కూడా స్టార్ట్ చేసినామండి. ఎందుకంటే కరాటే అంటే సంవత్సరాలు నేర్చుకోవాలి అనేది. కరాటే అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాంట్లో చిన్న సబ్జెక్ట్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ పార్ట్. మనము నిత్యావసర వస్తువులు మనం ఎలాగా మనం క్యారీ చేసే వస్తువులతో మనం ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి అనే దాని మీద మేము చాలా నీట్గా డిజైన్ చేసి స్మార్ట్ కోర్స్ ఒకటి మేము డిజైన్ చేసినామండి. ఓకే. సో సార్, మీరు ఎప్పటి నుంచి కోచింగ్ స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసి 34 ఇయర్స్ అయిపోయిందండి. 34 ఇయర్స్. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పెప్పర్మెంట్ కానీ లేకపోతే ఈ స్ప్రే కానీ నైఫ్స్ కానీ పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు చాలా మంది మెకానిజం కోసం. మీరేమంటారు? ఇప్పుడు నైఫ్స్ పెట్టుకుంటారు. ఎక్కడన్నా చెకింగ్ పాయింట్ వచ్చినప్పుడు మీరు నైఫ్ ఎందుకు పెట్టుకున్నారనే దాని గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు నైఫ్ పెట్టుకుంటే తీసి అక్కడ పడేస్తారు. సో మన చేతిలో ఉన్న వస్తువు అక్కడ వాడేయగానే మనకు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా పెప్పర్ స్ప్రే కానీ నెక్స్ట్ పెప్పర్ మిర్చి పౌడర్స్ కానీ యూజ్ చేయడం అనేది అది చాలా తప్పండి. ఎందుకంటే మనకి టైం కలిసినప్పుడే మనకు ప్రాబ్లంలు ఎదురవుతాయి. అదే టైంలో మనకి టైం కలిసినప్పుడు ఎయిర్ కూడా మనకు వాతావరణం కూడా కలిసి రాదనుకోండి, పెప్పర్ పౌడర్ మనం వేసినప్పుడు అది రివర్స్లో మన కంటి మీదకి వచ్చిందనుకోండి, మనమే సరెండర్ అవుతాం. సెకండ్ థింగ్, మనం చేతితో వేయాలంటే మన చేతికి పెప్పర్ పౌడర్ ఉంటుంది. అనుకున్న పరిస్థితుల్లో మన కంటికి మనం రాసుకున్నాం అనుకోండి, మనం అవతలాలకు సరెండర్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఫిజికల్గా అండ్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి కరాటే అనేది ఒక హెల్త్ ప్రోడక్ట్గా తీసుకోవాలి. మా వయసు అయిపోయింది, నా వయసు 35, నా వయసు 40, నా వయసు 50 అంటే అది తప్పండి. ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకి కరాటే అనేది ఫిట్నెస్ ప్రోడక్ట్ కింద తీసుకుంటే మనకి ఏ విధంగా మనం ఏబిసిడీలు నేర్చుకుంటాం. ఎందుకు నేర్చుకుంటాం? ఏదో ఏబిసిడీలు నేర్చుకుంటాం. దాంతో పెద్ద పెద్ద కవులు అవుతారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు. ఆ ఏబిసిడీలతోనే మొత్తం అనేది ఒక కోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లనే కరాటేలో కూడా పంచ్ బ్లాక్ అనేది మెయిన్ ఉంటుంది. దాంతో ఎన్ని రకాలుగానే సరే మనం ఫార్మేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇద్దరు పిల్లలు అమృత అండ్ సంతోష్ని ఇద్దరు కూడా కరాటే చక్కగా నేర్చుకున్నారు, ఎన్నో రికార్డులు సాధించారు. వీటన్నిటిని చూస్తుంటే 15 ఏళ్ళుగా చక్కగా ఈ జర్నీ అనేది సాగింది కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ కోచ్? చాలా సంతోషం అండి. ఒకటి నా పిల్లలు ఇంత దూరము కష్టపడ్డారు, సాధించారు అంటే ఒక పేరెంట్గా చాలా సంతోషకరంగా ఉంది. అదే ఒక కోచ్గా చాలా ప్రౌడ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఆడపిల్లలకి ఖచ్చితంగా ఇటువంటి ఆటల్లో నైపుణ్యం పొందిస్తే ప్రతి ఒక్కళ్ళు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ఫేస్లో వాళ్ళు ఫెయిల్ అయ్యేది
కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా స్టూడియో దాకా వచ్చి మీ ముందు మాట్లాడుతారంటే ఓన్లీ కాన్ఫిడెన్స్ లెవెల్. అది ఎట్లా బిల్డ్ అవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఏదైనా చేయగలుగుతాను కానీ ఒక కాన్ఫిడెన్స్ ప్రిపేర్ అవుతుంది. ఏమవుతుంది, ఏం కాదు. నేను ఇప్పుడు చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. డిప్రెషన్ కంట్రోల్ చేయాలంటే ఫిట్నెస్ అన్నది ఉండదు అనుకోండి 100%. రెండోది లైఫ్లో గెలుపు ఓటములు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఓన్లీ గేమ్లో స్టార్ట్ అవుతుంది. అందువలన ప్రతి పిల్లలకి ఏదో ఒక గేమ్, అవుట్డోర్ అంటే ఫిజికల్ ఫిట్నెస్, ఇండోర్ అంటే మెంటల్ ఫిట్నెస్. సో నేను చెప్పేది ప్రతి ఒక్క పేరెంట్కి గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నిజంగా ఇది మంచి మెసేజ్. ఎందుకంటే చాలా మంది చదువు ఐఐటి అనో ఏదేదో అంటూ ఉంటారు. చాలా చక్కగా మీ ఇద్దరు అమ్మాయిల్ని కూడా కరాటే నేర్పించారు. మంచి ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు నిజంగా చెప్పాలంటే. ఓకే, సో అమృత కదా, ఓకే అమృత గారు నువ్వు చెప్పమ్మా, ఏ విధంగా నీకు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది? లైక్ మీ ఫాదర్ చెప్పడం వల్ల కరాటే మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే ఏ విధంగా ఎక్కడి ద్వారా నేర్చుకున్నావా? అకాడమీలో చూసా. యాక్చువల్లీ నేను నా కరాటే జర్నీ అనేది నేను ఏజ్ ఆఫ్ 2లో స్టార్ట్ చేశాను. ఓకే, నాన్నతో కలిసి ఉండాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఓకే, నాన్న అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్ళిపోయాను. అది డే బై డే ఒక్కొక్క టెక్నిక్ ఆటలక్క నేర్చుకున్నాను. కానీ అది రోజువారీ చేస్తూ అది నా మనసులో నాటిపోయింది అనమాట. సో అలా మనసు లోపలికి వెళ్ళేసరికి ఇంకా దాన్ని ఇది ఆట నా ప్యాషన్గా తీసుకుని నేను ముందుకు సాగుతున్నాను. ఓకే, సో నువ్వు మీ అక్కగారిని చూసా లేకపోతే ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేసావా నీ కరాటే కెరియర్? ఇప్పుడు అక్క రోజు క్లాస్కి వెళ్ళేది, అక్కతో పాటు కూడా నేను వెళ్ళిపోయేదాన్ని. నాకు 3 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కరాటే. ఓకే, ఆమె ఏజ్ ఆఫ్ 4 yearsలో వరల్డ్ రికార్డ్ చేసిందండి. అప్పుడు ఏజ్ ఆఫ్ 4 అంటే 12 వచ్చింది. 12 day 12 month 12 year అనమాట. ఆ డేట్లో ఈమె వరల్డ్ రికార్డ్ చేసింది. ఏంటంటే బేస్ ఆఫ్ 12 39 minutes 39 means 3 9 12 39 minutesలో 3315 times. అది టోటల్ చేసినా సరే 12. సో అది చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏజ్ ఆఫ్ 4 yearsలో ఆమె వరల్డ్ రికార్డ్ సాధించింది. మామూలు విషయం కాదు నిజంగానే. నింగి నెల నాదే కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. నింగి నెల నాదే. మీరిద్దరూ చెప్పండి నాకు, అమ్మాయిగా కరాటే నేర్చుకోవడం అనేది కష్టంగా ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదక్క, అది ఒక గేమ్ లానే అది కూడా ఒక డైలీ యాక్టివిటీ లానే అయిపోయింది అక్క. కష్టం అంటే ఏదైనా కష్టం అనిపిస్తుంది, లేదు ఈజీ అంటే అన్ని ఈజీగా వెళ్తాయి. సో నైస్. నువ్వు అమృత? ఒక రాయి నేను చాలాసార్లు కొడితేనే అది శిల్పంగా మారుతుంది. అలాగే మనం ఎంత పర్ఫెక్ట్ అవ్వాలన్నా కూడా మనం కష్టాల నుంచి బయటికి వస్తేనే మనం ఎంత పర్ఫెక్ట్ అయినా అయ్యేది. అంతే నేను చెప్పేది. సో నైస్. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టారు ఇద్దరు కూడా? ఒక్కొక్కరు చెప్పండి. అమృత మీరు? మేము క్రియేట్ చేసాము వరల్డ్ రికార్డ్స్ వచ్చేసి ఇలా ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేను 365 టైల్స్ని 365 secondsలో నేను నా ఫోర్హెడ్ మీద బ్రేక్ చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా నేమ్ నమోదు చేసుకున్నాను అనమాట. అది నా ఫస్ట్ వరల్డ్ రికార్డ్. అండ్ నా సెకండ్ వరల్డ్ రికార్డ్ వచ్చి ఆన్ ది ఒకేషన్ ఆఫ్ 3rd తెలంగాణ ఫార్మేషన్ డే. సో 3rd తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా నేను 1096 nails మీద పడుకోవాలి. నేను పడుకుంటే నా మీద 36 గ్రైనేట్ స్టోన్స్ అనమాట. ఒక్కొక్కటి 150-200 kgs ఉంటాయి. సో అది నా పొట్ట మీద పెడితే మా సార్ దాన్ని హ్యామర్ ఉంటుంది కదా, హ్యామర్ ఇచ్చుకొని దాన్ని బ్రేక్ చేస్తారనమాట. అది 3 minutes టార్గెట్ పెట్టుకుంటే 2 minutes 58 secondsలోనే బ్రేక్ అయింది. నైస్. వై తెలంగాణ ఫార్మేషన్ డే? టు ఇన్స్పైర్. అంటే ఇప్పుడు మన చాలా స్ట్రగుల్స్ పడిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. సో వాళ్ళందరి స్ట్రగుల్స్కి మన ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అది ఎన్ని స్ట్రగుల్స్ అయినాయి అని చెప్పి కొంతమంది మనసులో ఉండదు. అండ్ ఇప్పుడు యూత్కి అసలుకి ఇన్స్పిరేషన్ అన్నదే లేదు, కాన్ఫిడెన్స్ అన్నది అసలుకి
కనపడుతులేదు. డైలీ బేస్గా అయితే ఇప్పుడు నాన్న ఎలా చెప్పారు, ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ అన్న లెవెల్ అన్నది కనపడతలేదు. ఎగ్జామ్ రిజల్ట్స్ రీసెంట్గా మన ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ రాకన్నా ముందే తను ముందు సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయిందని వచ్చిందంట. అండ్ తన లైఫ్ ఎండ్ అయిపోయింది అక్కడ. అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో మేము ఇలా చేసేది ఎందుకు అంటే డ్యూ టు ఇన్స్పిరేషన్. అండ్ మేము తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా చేసేది, మేము చాలామంది త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. సో మా నుండి మేము పుట్టిన భూమికి మేము ఏదో ఒకటి సమర్పించుకోవాలని చెప్పి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మేము చేస్తున్నాము. చాలా మందిలో స్ఫూర్తి నింపుతున్నావమ్మా. ఓకే, నువ్వు ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసావు సంతోషం? నేను 2 ఇండివిజువల్ రికార్డ్స్ చేసిన, 3 గ్రూప్ రికార్డ్స్ విత్ మై సిస్టర్ చేసినాను. ఇండివిజువల్గా వచ్చేసి నాన్న చెప్పినట్టు 4 years ఉన్నప్పుడు చేసినాను. తర్వాత నాకు 4.5 years అలా ఉన్నప్పుడు బాలసూరి అవార్డు తీసుకున్నాక, అంటే మల్టీ టాలెంటెడ్ వల్ల, అంటే డాన్స్, యోగా ఇంకా కరాటే 3 మిక్స్ చేసి మల్టీ టాలెంటెడ్కి అవార్డు వచ్చింది. అది ఎప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అదే లాస్ట్ రికార్డ్, అంటే అదే లాస్ట్ అవార్డు నాది. నేను తీసుకున్నాను, నేను లాస్ట్ అవార్డు బాలసూర్యకి. అప్పుడు సీఎం నాకు ఇచ్చిండే బాలసూర్య అవార్డు, అది అవార్డు. తర్వాత 7th తెలంగాణ ఫార్మేషన్ డేకి 84 సెరమిక్ టైల్స్ నా పంచుతో 84 secondsలో బ్రేక్ చేసిన అక్క. సింగిల్ 84 టైల్స్ని 84 secondsలో బ్రేక్ చేసిన. తర్వాత 5th తెలంగాణ, ఇది గ్రూప్ రికార్డ్స్ అక్క. 5th తెలంగాణ ఫార్మేషన్ డేకి నేను మా అక్క కలిపి చేసినాం అక్క. ఎలా అంటే సేమ్ నెయిల్ ప్యాడ్ మీద మా అక్క పడుకుంటుంది, నెయిల్ ప్యాడ్ని రివర్స్ చేసి, అంటే నెయిల్స్ మా అక్కని ఫేసింగ్ చేస్తూ ఆమె మీద పెట్టుండే, దాని మీద ఇంకో నెయిల్ ప్యాడ్ మీద పెడితే నెయిల్స్ మీద నేను పడుకున్నా. అలా షాబాత్స్ పెట్టి బ్రేక్, అంటే 60 షాబాత్స్ పెట్టి బ్రేక్ చేసి ఉండే అక్క. అది 5 minutes టార్గెట్గా పెట్టుకుంటే 3 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. సో నైస్, సో నైస్. సో సార్, అంటే చాలా చిన్న ఏజ్ నుంచి వీళ్ళిద్దరికి నేర్పించాను అని అంటున్నారు. అంత చిన్న ఏజ్ నుంచి కూడా అంటే ఏ విధంగా నేర్చుకున్నారు? ఇవన్నీ అర్థం కావు కదా, ఎట్లా నేర్పించారు? ఇప్పుడు అర్థం కాని వయసు నుంచే మనము బిల్డ్ చేసుకుంటే అర్థమయ్యే వయసుకి వాళ్ళకి చాలా మెచ్యూర్డ్ అవుతారండి. ఇప్పుడు మీరు నేర్చుకోండి అంటే నా వయసులో నేను నేర్చుకోవాలంటారు. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టండి అంటే మేము ఎందుకు వదిలిపెట్టాలంటారు. ఇష్టంగా నేర్చుకుంటారు తర్వాత. ఇష్టం అనేది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే అది కష్టంగా ఉండదని. ప్రతి మాట కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, మీ ముగ్గురు మాట్లాడే ప్రతి మాట కూడా. ఓకే అమృత, చెప్పమ్మా, బాగా కష్టపడ్డ సందర్భం ఏదైనా ఉందా? బాగా కష్టపడిన సందర్భం అంటే ప్రతి ఒక్క రోజు కష్టంగానే ఉంటుంది. ఆ కష్టాన్ని మన గోల్ని ముందు తీసుకుంటే ఏదైనా సులువుగానే ఉంటుంది. కష్టం లేనిది ఫలితం అనేది మనకి దొరకదు కాబట్టి ఆ ఫలితాన్ని ముందు పెట్టుకొని కష్టాన్ని కూడా ప్రేమగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. నైస్. నీకు? సేమ్ అక్క, అంటే కష్టపడితేనే కదా అక్క మంచి రిజల్ట్స్ వస్తుంది. కష్టం అని వదిలేస్తే ఆ రిజల్ట్ అనేది మన దగ్గరికి రాదు కదా. గోల్ ఓరియంటెడ్గా ఉంది కంప్లీట్గా, టార్గెట్ అంతా కూడా, బ్రెయిన్ కూడా మీ ఇద్దరిది చాలా చాలా బాగుంది. ఓకే, సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎప్పుడు రోజు కష్టపడాలి లేదంటే రోజు ప్రాక్టీస్ చేయాలి కదా, మా స్టడీస్ని అట్లానే దీన్ని రెండింటినీ కరాటేని బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది, ఎప్పుడైనా వదిలేద్దామని మీకు ఇద్దరిలో ఎవరికైనా అనిపించిందా? లేదక్క, ఎందుకంటే ఇప్పుడు రోజు మనం ఒక షెడ్యూల్ ఉంటుంది అక్క. ఇలా ఏంటి, టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, టీవీ చూడాలి, లేదా బయటకు వెళ్ళాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్లోనే మనం చదువుని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఆ చదువు, ఇప్పుడు చదువు ఎందుకు చదువుతాం? మనం మెంటల్లీ ఫిట్ ఉండాలి, లేదా మన గోల్స్ని రీచ్ అవ్వడానికి చదువుకుంటాం. అలానే ఫిట్నెస్ కూడా ఒకటి, దాన్ని వదులుకోవాలంటే బాడీ ఫిట్నెస్ ఉండదు కదా అక్క అప్పుడు. రైట్. సో అంటే ఇప్పుడు చాలా మంది బయట చూస్తుంటే ఒబేసిటీ అని లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని వీటన్నిటికీ కూడా ఇది ఒక ఆన్సర్ అవుతుంది కదా సార్? 100% అవుతుందండి. హార్మోన్ అన్బ్యాలెన్స్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఒబిసిటీ, మీరు అన్నట్టుగా ఒబిసిటీ ఇప్పుడు ప్రపంచంలో మెయిన్ ప్రాబ్లంలో అదొక ప్రాబ్లం అండి ఒబిసిటీ. ఒబిసిటీ ఎందుకు అవుతుందంటే జంక్ ఫుడ్ వల్లనే ఇది అవుతుంది. ఎందుకంటే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనకి ఇవన్నీ ప్రాబ్లంలు వస్తాయి. ఇప్పుడు రెండోది హార్మోన్ అన్బ్యాలెన్స్. ఈరోజు మార్కెట్లో జరిగే ప్రతి సిచ్యువేషన్కి ఓన్లీ హార్మోన్ అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనము తిన్నదాన్ని అరిగించగలిగినామంటే మనం దేన్నైనా సరే మనం సాధించగలుగుతాం. సో నో పెయిన్ నో గెయిన్ అనే ఒక ప్రోగ్రాంలో మనం తీసుకుంటే మనం పెయిన్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా మనం గెయిన్ చేయగలుగుతాం.
పెయిన్ తీసుకోవాలంటే మనం తిన్నదాన్ని అరిగించాలంటే పెయిన్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది. నైస్, బాగా అన్నారు. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే చాలా మంది నేర్చుకుంటారు, ఒక భాగం అయినప్పటికీ. సో ఎప్పుడైనా మీ ఇద్దరికి బయట రియల్ ఇన్సిడెంట్ గా ఎప్పుడైనా వాడాల్సి వచ్చిందా ఏదన్నా సిచ్యువేషన్స్ లో? లేదక్క, సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. ఓకే. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కి మీరు ఏ విధంగా తయారు చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ ని కానీ పిల్లల్ని కానీ? మేడం, ఒకటి మనము ఆర్ట్ ఇవ్వడంలో 100% ఇస్తాము, కానీ సిచ్యువేషన్ని ఇప్పుడు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయవలసింది వాళ్ళు, ఎవరు నేర్చుకున్నారో వాళ్ళు. 100% మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకైతే 100% గ్యారంటీగా మనం చెప్పగలుగుతాము. ఎటువంటి ప్రాబ్లంలో డిఫెన్స్గానే వాడండి, ఎఫెన్స్గా వాడకండి. ఈ మధ్య కొంతమంది కరాటే మాస్టర్ ఉంటారు, అంతా ఎఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక లాలో ఒక భాగం ఉంది అని చెప్పేసి ఎదుటోళ్ళని డ్యామేజ్, ఇప్పుడు బాయ్స్ ఉండండి, ఏదైనా ఉండండి, ఒక థీఫ్ ఉండండి, అని మనము ఎఫెన్స్ చేయడం కాదు, డిఫెన్స్ చేసుకుంటే డిఫెన్స్ ఎట్లా ఉండాలి, ఎఫెన్స్ లెక్క ఉండాలి. అంతే తప్ప ఎదురుగా వచ్చాడు కళ్ళు పొడి చేయండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి, ఇరగొట్టేయండి అంటే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫర్ కాన్సెప్ట్ అనమాట. దిస్ ఈజ్ డిఫెన్స్ అంటే ఎదుటోని లాక్ చేయండి, మనకి ఎక్కడ సరెండర్ చేయాలి అక్కడ సరెండర్ చేయండి. మనల్ని ఇబ్బంది కలిగించిన వాళ్ళని ప్రాపర్ స్టేజెస్ ప్రకారం మనం అంటారు నయా భయా దండపు అంటారు. అలాగే కరాటేలో కూడా నయా భయా దండపు అంటే మనకి వాళ్ళని ఎంతవరకు మనం ఇబ్బంది పెట్టగలుగుతాం అంతవరకునే మనం తీసుకురావాలి తప్ప దండభావం అనేది కరెక్ట్ కాదు. నాకు కరాటా వచ్చింది నేను దండిస్తా కాదు, నయంగా చెప్పండి, భయపెట్టండి, దండించండి. ఈ నెల నాదే కార్యక్రమంలో మరో చిన్న విరామం. నింగి నెల నాదే. ఈ అకాడమీలో మీరు ఎంతమందికి నేర్పిస్తున్నారు? ఏ వయసు వాళ్ళ నుంచి ఉన్నారు? నా దగ్గర 4.5 years నుంచి ఉన్నారండి, 70 years వరకు ఉన్నారు నా దగ్గర. 70 years వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇంట్రెస్ట్ గా. నా దగ్గర ఏజ్ ఆఫ్ 50లో ఆయన డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన నా దగ్గర ఏజ్ ఆఫ్ 50లో జాయిన్ అయ్యారు, బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. ఆయన ఏజ్ ఆఫ్ 70లో వరల్డ్ రికార్డ్ చేశారు. ఏజ్ ఆఫ్ 72లో ఆయన ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళారు ఆన్ ది ఫిట్నెస్ ఆఫ్ కరాటే. ఓకే, సో జిమ్ కూడా అక్కర్లేదు, మనం కరాటే ద్వారా కూడా ఫిట్నెస్ సాధించవచ్చు అంటున్నారు. అవునండి, జిమ్ ఏంటంటే ఎక్విప్మెంట్తో చేస్తాము, కరాటే అనేది మన సెల్ఫ్ ఎక్విప్మెంట్ అంటే మన కాళ్ళు చేతులు అవే వాటితోనే మనం ఫిట్నెస్ తీసుకొస్తున్నాం. ఓకే, సో ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అనమాట. అంతే, రైట్. ఓకే, సో మీరిద్దరిలో ఎవరు చేశారు? 11 minutesలో 121 ఆత్మరక్షణ ప్రదర్శించారు కదా ఆ మెళకువలు. ఇద్దరం కలిపి చేసాము. ఎప్పుడు చేశారు? 11 తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా 11 చాప్టర్స్, అంటే ఒక్కొక్క చాప్టర్లో 11 టెక్నిక్స్ ఉంటాయి అనమాట. సో ఇన్ టోటల్ 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. 121 సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ని మేము 11 minutesలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. బట్ అది 9 minutes 36 secondsలోనే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది ఏదన్నా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళిందా? వండా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నింటిలో నేను మా ఇద్దరిది ఇంక్లూడ్ అయింది. సో నైస్, కంగ్రాచులేషన్స్. ఓకే, సో మరి మీరిద్దరు కూడా టీచ్ చేస్తారా సార్ అకాడమీలో, డాడీ అకాడమీలో? ఎలా అనిపిస్తూ ఉంటుంది? మేము టీచర్స్ అయినా ఇంత యంగ్ ఏజ్లో అని కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నాన్న లెగసీని మేము కంటిన్యూ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది. మా వెనకాల చాలా స్ట్రెంగ్త్ ఉంది, దాని అన్నింటినీ ప్రాపర్గా మేము కూడా పిల్లలకి మా నాన్న ఎలా అందరికీ టీచింగ్ అనేది ఎంత ప్రాపర్గా చేస్తున్నారో దాన్ని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మా స్టూడెంట్స్కి కూడా మేము ఇంతే ప్రాపర్గా నేర్పించాలి. ఎంత నీట్గా అంటే వాళ్ళకి చెప్పిన వెంటనే అర్థం కావాలి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి, వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి అని ఇవన్నీ మెంటాలిటీ ముందు పెట్టుకుని నేర్పిస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. చాలా బాగుంది సార్. ఇలా పిల్లలిద్దరిని చూస్తుంటే లైక్ ఒక మాట అంటూ ఉంటారు, పిల్లలు కనుక తల్లిదండ్రుల్ని అధిగమిస్తే ఏదన్నా ఒక విషయంలో చాలా సంతోషిస్తారు అని అంటూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? పిల్లల మాటలు చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది. నాకు చాలా సంతోషం అండి. రైట్, నా పిల్లలు అన్నముత్యాలు. సో ప్రౌడ్ ఫాదర్ గా అనిపిస్తున్నారు. అవునండి. ఓకే, సో ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో పాల్గొన్నారా మీరిద్దరు కూడా?
వేటిల్లో పాల్గొన్నారు? నేను మలేషియా, సింగపూర్కి వెళ్ళాను అనమాట. దాంట్లో షెటోరియో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఒకటి ఉండే, ఇంకోటి షెటోకాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఒకటి ఉండే. అవి రెండింటిలో పార్టిసిపేట్ చేశాను. అండ్ మన ఇండియాలో కూడా వైజాగ్లో కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అయ్యాయి, దట్టు హైదరాబాద్లో కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అయ్యాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్స్ విన్ అయ్యాను. కంగ్రాచులేషన్స్ నాన్న. నువ్వు? సేమ్ అక్క, కానీ కంట్రీస్కి వెళ్ళలే, కానీ ఇండియాలో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన అక్క. ఓకే, మీ రొటీన్ ఎలా ఉంటుంది అసలు? మార్నింగ్ రొటీన్ ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతారు, చదువులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎలా ఉంటుంది రొటీన్ అసలు? మార్నింగ్ 5 o'clockకి లెగిసిపోతాం అక్క. 6 to 8 క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి, టిఫిన్ ఇంకా ఏదైనా ఉంటే తర్వాత కాలేజ్ లేదా చదువుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 o'clock ఒక క్లాస్ ఉంటుంది, ఫినిష్ చేసుకోవాలి, రావాలి, పడుకోవాలి, అంతే. ఇద్దరు అంతేనా? సో ఎట్లా మీరు బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకుంటారు? లైక్ చదువుని, కరాటేని, ఇంకేమైనా కూడా నేర్చుకుంటున్నారా? నేను వచ్చి స్టేట్ లెవెల్ జూడో ప్లేయర్ అక్క. అండ్ నేషనల్ లెవెల్ ట్యాంక్స్ జూడో అని చెప్పి మార్షల్ ఆర్ట్స్లో ఇంకొక ఫామ్ ఉంది. సో నేను ఆ ప్లేయర్ని కూడా. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కరాటేనా, లేకపోతే డిఫరెంట్ వేరు మార్షల్ ఆర్ట్స్ లో ఇవి ఒక ఫార్మ్స్? ఓకే, నువ్వు? చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నా అక్క, డాన్స్, యోగా. ఓకే, సో నైస్. ఓకే సార్, మీ అకాడమీలో ఇప్పటిదాకా మీ చేతుల మీదుగా ఎంతమంది కరాటే నేర్చుకుని వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారని నేను చెప్పలేనండి, చాలా మంది. బట్ నేను 2017లో 1 lakh ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి నేను దాంట్లో వరల్డ్ రికార్డ్ చేసిన. దాంట్లో గవర్నమెంట్, ప్రైవేట్, సెమీ సెక్టర్స్ అందరు ఏ ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్క ఏజ్కి, అంటే ఈ పిల్లలు అందరు ప్రతి ఒక్కరికి నేర్పాలనే ఉద్దేశంతో మేము నేర్పుతున్నామండి. చిన్న పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా నేర్పించారు? స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, ప్రతి ఒక్కరికి నేర్పించాను. సో మీ ప్లాన్స్ ఏంటి సార్ నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ఫ్యూచర్లో? అప్కమింగ్ యాజ్ ఎ పేరెంట్గా పిల్లల్ని సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనేది వాళ్ళ కోరిక, వాళ్ళ గోల్ నేను తీసుకెళ్ళాలి, సొసైటీకి ఉపయోగపడాలి ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా యాజ్ ఎ కోచ్గా నా అకాడమీలో ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలన్నది నా కోరిక. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే నేను ఎంత దూరమైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ని ఒకటి మార్కెట్కి, సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలన్నది నా కోరిక. ఓకే, సో మీ ఇద్దరు ప్లాన్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో? ఆఫ్టర్ డిగ్రీ సివిల్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మేము సివిల్ సర్వెంట్ అయ్యి మన దేశానికి మేము సర్వ్ చేయాలని కోరుకుంది అక్క. నాన్న మాటే కూతురి మాట, బాగుంది. నువ్వమ్మా? సేమ్ అక్క, సివిల్ సర్వెంట్. అమ్మ నాన్న ఎలా అయినా ప్రౌడ్ ఫీల్ అవ్వించాలి అని ఏమక్క. సో నైస్. అది మేము ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు స్టార్ట్ చేసి 15 years అయింది. దీని సందర్భంగా ఒక బుక్ తీస్తున్నాం, రెయిన్బో షీల్డ్ అని. ఈ బుక్ ఏంటంటే మేము చేసింది ఏం చేసినాం అన్నది ఒక పక్కగా పెడితే డైలీ ఉమెన్కి ఎన్ని రకాల కష్టాలు వస్తాయి చెప్పాను. సో దీంట్లో 7 parts ఉంటాయి అక్క. ఫస్ట్ 2 parts రెయిన్బో ఈజ్ 7 colors. 7 colors. సో ఆ 7 colors ని మేము థీమ్గా తీసుకుని 7 partsగా డివైడ్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ డిఫెన్స్ అంటే అందరికీ అది ఎఫెన్స్ అని కొంతమంది అనుకుంటున్నారు, డిఫెన్స్ అని. ఇట్స్ కంప్లీట్లీ డిఫెన్స్. అసలు సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి అని మేము బేసిక్గా ఫస్ట్ చాప్టర్ అలా తీసుకున్నాం అనమాట. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నార్మల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ బయటికి వచ్చి వర్క్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. అసలు వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న కాన్సెప్ట్తో మేము సెకండ్ చాప్టర్ అన్నది తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ థింగ్, మనకి డైలీ బేస్లో చాలా లాస్ ఉన్నాయి, ఉమెన్కి సేఫ్టీకి చాలా ఉన్నాయని అందరు చాలా 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 అని అంటున్నారు అంతే, కానీ అందరికీ తెలియదు ఎన్ని లాస్ ఉన్నాయి అన్నది. సో మేము ఆ బుక్లో ప్రతి ఒక్క లా ఏ కాన్సెప్ట్కి ఏమవుతాయి, ఇప్పుడు హ్యాండ్ పుల్ చేస్తే ఏమొస్తుంది, ఏ సెక్షన్స్ వస్తాయి, అదే మనల్ని ఇలా హెరైజ్ చేస్తే ఏం సెక్షన్స్ వస్తాయి, ఏ ఏజ్కి ఏ సెక్షన్ వస్తుంది అని కంప్లీట్ ఇన్ డీటెయిల్తో మనం ఆ బుక్లో ఇంక్లూడ్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఒబేసిటీ అని మీరు ఇందాకే అన్నారు. సో అసలు ఒబేసిటీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఒబేసిటీని మనం ఎలా తగ్గించుకోవాలి, మనం సెల్ఫ్గా హెల్తీగా ఎలా ఉండాలి. మీరిద్దరే కలిసి రాశారు, అది వస్తుందా బుక్? ఎప్పుడు లాంచ్ అవబోతోంది? త్వరలో అండి. ఓకే ఓకే, సో ఆల్ ది బెస్ట్ మీ బుక్ లాంచ్. అండ్ అట్లానే మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్నిటికీ కూడా మీరు సివిల్ సాధించాలి, అండ్ అట్లానే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో కూడా చక్కగా పాల్గొనాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపాల్ రెడ్డి గారు, అలాగే మీరు కూడా మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ కూడా సాకారం అవ్వాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అందరికీ కూడా నిజంగా ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంది. ఈ యొక్క టాక్ కూడా ఎలా ఉందంటే
కరాటే గురించే కాదు ప్రతి ఒక్క విషయం కూడా మీరు ముగ్గురు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఎంత బాగుంది అనేది మేము చూస్తున్నాం, మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ముగ్గురికి కూడా. అక్క ఇది ఇవాల్టి మన నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.